హే హాయ్ కాలేజ్లో మనం నేర్చుకున్న ఊప్స్ కాన్సెప్ట్స్లో 2 మేజర్ ఫ్లాస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫ్లా ఏంటంటే అక్కడ వాడే ఎగ్జాంపుల్స్, యానిమల్ ఎగ్జాంపుల్ ఏదో వాడతారు, సెకండ్ సర్కిల్ షేప్స్ ఎగ్జాంపుల్ ఏదో వాడతారు. ఈ ఎగ్జాంపుల్స్ చాలా అవుట్డేటెడ్ ఎగ్జాంపుల్స్ అండ్ నెక్స్ట్ రియల్ వరల్డ్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపించమాట. అక్కడ కనిపించే ఎగ్జాంపుల్స్ మనకు ఊప్స్ వాడాలనేది కూడా అర్థం కాదన్నమాట. అలా ఉంటుంది రియల్ వరల్డ్లో. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ చాలామంది ఒక థియరీలో నేర్చుకుంటారు అన్నమాట. డెవలపర్స్ అనేవారు ఊప్స్ కాన్సెప్ట్స్ ఫ్రేమ్వర్క్ తయారు చేయడం కోసం వాళ్ళు చాలా జర్నీ చేసి ఉంటారు, ఎన్నో మిస్టేక్స్ చేసి ఉంటారు. దాని ద్వారా ఓకే ఇలాంటి ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటే చాలా తక్కువ మిస్టేక్స్ మోంజల్ కోడ్ రాయొచ్చు అని చెప్పి డిసైడ్ అయి ఉంటారు. మనకు ఆ జర్నీ తెలియకుండా దీని ఒక థియరీ నేర్చుకోవడం వల్ల ఒకవేళ ఊప్స్ కాన్సెప్ట్స్ వాడకపోతే ఎలాంటి మిస్టేక్స్ వస్తాయనేది మనకి ఎప్పటికీ తెలియదు అనమాట. ఇలాంటి ఇగ్నోరెన్స్ వల్ల నేను నా ఇనిషియల్ జర్నీలో ఒక బ్లండర్ చేశాను అనమాట. ఆ బ్లండర్ చేయడం వల్ల ఆల్మోస్ట్ రీసెంట్గా కొన్ని ల్యాక్స్ లాస్ వచ్చే సిచ్యువేషన్ క్రియేట్ అయింది నాకు. అదేంటో సింపుల్గా చెప్తాను. మేము మా ఇనిషియల్ జర్నీలో ఒక స్టార్ట్ చేసాం. దాంట్లో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ క్రియేట్ చేసామంట. అది యాప్ స్టోర్లో ఆల్మోస్ట్ 2 lakh ఇన్స్టాల్స్ అన్నీ ఉంటాయి అనుకుంటే, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కాకపోతే స్టార్ట్అప్ ఒక 5 years అయితే క్లోజ్ అయిపోయింది అన్నమాట. కాకపోతే ఆ కోడ్ బేస్ కావాలని చెప్పి రీసెంట్గా ఎవరినో మమ్మల్ని అప్రోచ్ చేయరన్నమాట. ఓకే అప్రోచ్ చేయరు కదా, కోడ్ యాక్చువల్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం అని చెప్పి ఒక నైట్ కూర్చొని ఆండ్రాయిడ్ స్టూడియోలో కోడ్ అంతా ఓపెన్ చేశాను అనమాట. చూసరికి కోడ్ రన్ అవ్వట్లేదు. ఎందుకు రన్ అవ్వట్లేదు అని చూసరికి దాంట్లో రెలెమ్ అనే ఒక డేటాబేస్ ప్లగిన్ ఉంటుంది అన్నమాట. అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అన్నమాట. ఓకేలే ఏముందిలే జస్ట్ ఇది కామెంట్ చేసేద్దాం, కామెంట్ చేసి కోడ్ రన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. కామెంట్ చేద్దాం అని చూసేసరికి సెర్చ్ చేశాను రెలెమ్ అని చెప్పాను. సెర్చ్ చేసి నా కోడ్ బేస్ చాలా ప్లేసెస్లో ఉందన్నమాట. అసలు ఇలాంటి పొజిషన్లో మేము ఎందుకున్నామంటే దాన్ని చెప్పడం కోసం అసలు మీ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో బేసిక్ చెప్తాను. ఐటీజీ నీట్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ కోసం యాప్ అనమాట ఇది. దాంట్లో సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్లో టాపిక్స్ ఉంటాయి, టాపిక్స్లో వీడియోస్ ఉంటాయి, థియరీ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అనేవాళ్ళు వాటి నుంచి వీడియోస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో కూడా యాప్ని చూడొచ్చు అనమాట. ఇది దీని బేసిక్ ఫండా. సో ఈ డౌన్లోడ్ చేసే ఆప్షన్ కోసం మీరు రెలెమ్ అనే డేటాబేస్ వాడాలన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వీడియో మీద డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి అనుకోండి, ఆ వీడియో అనేది రెలెమ్ అనే డేటాబేస్ స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. రేపు పొద్దున డేటాబేస్ నుంచి మేము ఫెచ్ చేసుకుంటాం. ఇది దీని బేసిక్ ఫండ్ అనమాట. ఇప్పుడు ఈ డౌన్లోడబుల్ ఫీచర్ మేము ఎలా ఇంటిగ్రేట్ చేసామంటే, లెట్స్ ఇప్పుడు వీడియోస్ పేజ్ చూడండి. ఈ వీడియోస్ పేజ్లోని ఎవరైనా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మా దగ్గర డౌన్లోడ్ వీడియో అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్లో ఏం చేసామంటే సేవ్ ఇన్ రెలెమ్ డేటాబేస్ అని చెప్పి ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో అలాగే సేమ్ విధంగానే ఎవరైనా టెస్ట్ డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ కూడా సేవ్ ఇన్ రెలెమ్ డేటాబేస్ అని చెప్పి రెలెమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. అలాగే రేపొద్దున లెట్స్ ఎవరైనా ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, సేవ్ ఇన్ రెలెమ్ డేటాబేస్ అని చెప్పి ఆ పేజ్లో కూడా పెట్టుకున్నాం అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పేజ్లో మీరు డేటాను డౌన్లోడ్ చేసుకోవాలో ఆ అన్ని పేజెస్లో రెలెమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను రెలెమ్ కామెంట్ చేయాలంటే రెలెమ్ని సెర్చ్ చేశాను అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని పేజెస్లో అది వస్తుంది అనమాట. సో ప్రతి పేజ్లోకి వెళ్ళి నేను మాన్యువల్గా కోడ్ చూసి ఎక్కడ రెలెమ్ ఉందా అని చెప్పి అవన్నీ కామెంట్ చేసుకోవాలన్నమాట. విచ్ విల్ లీడ్ టు ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. అయినా కానీ ఓకే రేపు పొద్దున్నే వాళ్ళకి నేను చూపించాలి. సో నానా కష్టాలు పడి రాత్రంతా కూర్చొని కోడ్ కామెంట్ చేసి అప్లికేషన్ రన్ చేశాను అనమాట. కానీ సేమ్ థింగ్ని నేను ఊప్స్ కాన్సెప్ట్స్లో అబ్స్ట్రాక్షన్ కరెక్ట్గా వాడుంటే 1 hourలో సాల్వ్ చేసే థింగ్ అనమాట ఇది. ఎలా అంటే ఇప్పుడు మీరు వీడియోస్ ఫైల్ ఉందనుకోండి, ఈ వీడియోస్ ఫైల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? బ్యాక్ ఎండ్ నుంచి వీడియోస్ తెచ్చుకోవడం, వీడియోస్ డిస్ప్లే చేయడం, వీడియోస్ ప్లే చేయడం, వీడియోస్ డౌన్లోడ్ చేయడం, వీడియోస్ డేటాబేస్లో సేవ్ చేయడం. ఇది ఈ వీడియో ఫైల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏమంటున్నాను, వీడియోస్ డేటాబేస్లో సేవ్ చేయడం అంటున్నాను, వీడియోస్ని రెలెమ్లో సేవ్ చేయమని అనట్లేదు నేను. ఇదే చాలా పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట అబ్స్ట్రాక్షన్లో. ఏంటంటే ఇప్పుడు ఈ కోడ్ బేస్ని ఎలా మారుస్తానంటే ఒక డేటాబేస్ ఆపరేషన్స్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటాను. దాంట్లో రెలెమ్ని ఇంపోర్ట్ చేసుకొని సేవ్ ఇన్ డేటాబేస్, ఫెచ్ డేటాబేస్ అని 2 methods క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నా వీడియో ఫైల్లో ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఎవరైనా వీడియో మీద డౌన్లోడ్ కొట్టగానే డేటాబేస్ ఆపరేషన్ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకొని సేవ్ ఇన్ డేటాబేస్ మెథడ్ని కాల్ చేస్తాను సింపుల్గా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు కానీ నేను రెలెమ్ని కామెంట్ చేయాలనుకోండి, సింపుల్గా ఈ డేటాబేస్ ఆపరేషన్స్ ఫైల్లోకి వెళ్ళి రెలెమ్ని కామెంట్ చేస్తే అయిపోద్ది. ఎందుకంటే వేరే ఫైల్స్లో ఎక్కడ నేను రెలెమ్ని ఇంపోర్ట్ చేసుకోలేదు, డేటాబేస్ ఆపరేషన్స్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇదే బ్యూటీ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. అబ్స్ట్రాక్షన్లో 2 important కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి వాట్, రెండోది హౌ. వాట్ అంటే ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, హౌ అంటే ఎలా చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోండి, వీడియోస్ని నేను డేటాబేస్లో సేవ్ చేస్తున్నాను, దట్ ఈజ్ వాట్. వీడియోస్ని నేను రెలెమ్ డేటాబేస్లో ఈ విధంగా సేవ్ చేస్తున్నాను, అది హౌ. హౌ అనేది డీటెయిల్స్లో వెళ్ళిపోద్ది అనమాట. సో నా వీడియో ఫైల్ అనేది వాట్తో డీల్ చేస్తుంది, హౌతో డీల్ చేయదు. నా డేటాబేస్ ఆపరేషన్స్ ఫైల్ అనేది హౌతో డీల్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వాట్ని హౌని సెగ్రిగేట్ చేసుకున్నాను అనుకోండి, మీ కోడ్ అబ్స్ట్రాక్ట్ అయిపోయినట్టే. ఇది ఒక సింపుల్ థింగ్ అనమాట. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు వీడియో డౌన్లోడ్ అవగానే కస్టమర్కి SMS పంపించాలి, అది ఒక కోడ్ అనుకోండి. ఇప్పుడు నేను వీడియో డౌన్లోడ్ చేయగానే SMS ప్యాకేజ్ ఏదో ఇంపోర్ట్ చేసుకొని ఆ వీడియో ఫైల్ కోడ్ రాస్తాను అనుకోండి, తప్పది. ఎందుకంటే ఇక్కడ కూడా నేను ఏం చేయాలి, వాట్ని హౌని సెగ్రిగేట్ చేయాలి.
సింపుల్గా చెప్పాలంటే హౌ అంటే ఏంటి, ఎస్ఎంఎస్ని ఎలా పంపిస్తున్నాము. సో ఎస్ఎంఎస్ సెండర్ అని చెప్పి ఒక వేరే ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. దాంట్లో ఏవే లైబ్రరీస్ కావాలో అవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాను. అవన్నీ పెట్టుకున్న తర్వాత దాంట్లో యాక్చువల్గా ఎస్ఎంఎస్ని ఎలా పంపిస్తున్నాను అనే డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు నా వీడియో ఫైల్లో ఏముంటుంది, జస్ట్ ఈ ఎస్ఎంఎస్ సెండర్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకొని సెండ్ ఎస్ఎంఎస్ ఉంటుంది అంతే. ఇట్ ఓన్లీ డీల్స్ విత్ వాట్ అనమాట, ఇట్ డజంట్ డీల్ విత్ హౌ అనమాట. ఈ విధంగా వాట్ని హౌని సెగ్రిగేట్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితం. ఈ అబ్స్ట్రాక్షన్ ఇంకా మీకు సింపుల్గా ఒక అనాలజీ చెప్పాలంటే ఇది ఒక లవ్ మ్యారేజ్ లాంటిది అన్నమాట. లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తాను అనుకోండి, కేవలం మీ ఇద్దరి మధ్యలో ఉంచుకుంటారు దాన్ని, అంతేగాని మీ మదర్కి, మీ ఫాదర్కి, మీ ఇంట్లో మీ అక్కకి, పని మనిషికి అందరికీ చెప్పేశారనుకోండి, రేపు పొద్దున్న అమ్మాయితో బ్రేకప్ అయ్యి వేరే అమ్మాయిని రిప్లేస్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళి అయిపోతే వద్ది అమ్మకి, నాన్నకి, చుట్టాలకి, పని మనుషులకి అందరికీ తెలిసిపోద్ది. సో పెళ్ళప్పుడు అందుకే మీరు అమ్మాయిని రిప్లేస్ చేయడం అనేది చాలా పెద్ద కష్టమైన థింగ్ అనమాట. సో మీ కోడ్ అనేది మీ లవ్ రిలేషన్షిప్లా ఉండాలి, మీ పెళ్ళిలా కాదు. ఇది ఒక సింపుల్ టాపిక్, మీరు గుర్తుంచుకోండి ఎప్పటికైనా. నేను అబ్జర్వ్ చేసిన చాలామంది చాలా టెక్నాలజీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారన్నమాట. రెడీస్ అని, డేటాబేస్ అని, ఇలా పెద్ద పెద్ద టెక్నాలజీ ఎక్కువ కాన్సన్ట్రేట్ పెడతారన్నమాట. కానీ బేసిక్ కోడింగ్ మీద చాలా, బేసిక్ కోడ్ స్ట్రక్చర్ మీద చాలా కాన్సన్ట్రేట్ పెట్టారన్నమాట. కానీ ఒక కంపెనీకి మీరు ఒక రాంగ్ డేటాబేస్ చూస్ చేసుకున్నారనుకోండి, అది పెద్ద ఇంపాక్ట్ చేయదు. కానీ మీరు రాంగ్ కోడ్ రాస్తే అది చాలా పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది. అది ఎలాగో మీకు సింపుల్గా చెప్తాను. లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక రాంగ్ కోడ్ రాశారు. ఫస్ట్ వచ్చినోడు ఒక రాంగ్ కోడ్ రాస్తాడు, సెకండ్ వచ్చినోడు ఆల్రెడీ రాంగ్ కోడ్ ఉంది కదా, నేను కూడా రాంగ్గానే రాస్తానని చెప్పి వాడు రాంగ్గానే రాశాడు. థర్డ్ వచ్చినోడు కూడా అలాగే రాంగ్గా రాశాడు. ఫోర్త్ వచ్చినోడికి 1 డేలో పట్టాల్సిన పని 1 వీక్ పడుతుంది, అది కూడా చాలా బగ్స్తో అనమాట. సో డెవలపర్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంటుంది అన్నమాట అలా రాను బ్యాడ్ కోడ్ మీద. సో ఆల్వేస్ రైట్ టు కీప్ ఎ మాడ్యులర్ అండ్ గుడ్ కోడ్ అనమాట. ఇది ఇంకో ఫండా అనమాట. సో ఎప్పుడైనా కానీ మీరు ఆండ్రాయిడ్ డెవలపర్ కానీ, బ్యాక్ ఎండ్ డెవలపర్ కానీ, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ, లేకపోతే లెట్స్ ఐఓఎస్ డెవలపర్ కానీ, మీకు ఫండమెంటల్స్ అనేవి తెలిసి ఉండాలి. కోడ్ రాయడంలోని అబ్స్ట్రాక్షన్స్, కాన్సెప్ట్స్ చాలా ఈజీగా వాడాలి మీరు. ఓకే, మీరు ఎప్పుడైనా లెట్స్ ఏ ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఆ ఫైల్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ నాకు నిజంగా యూస్ఫుల్లా, వీటిలో ఏదైనా రేపొద్దున చేంజ్ అవ్వచ్చా, సో చేంజ్ అయిన దాన్ని నేను అబ్స్ట్రాక్ట్ చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడగాలన్నమాట ఏ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. అప్పుడే మీరు మీ కోడ్ని అబ్స్ట్రాక్ట్ చేసినట్టు అనమాట. ఓకే, ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది, బట్ ఓవరాల్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ మేక్ ద వీడియోస్ బెటర్. దట్స్ ఇట్ ప్రాబ్లీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.